రూపీస్ పెట్రోల్ తో ఈ SP 125 ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకుందాం పదండి. ఇదే మన SP 125. ఇది 200 ml పెట్రోల్. 200 ml పెట్రోల్ ట్యాంక్ లో పోసి ఇంటూ 5 చేస్తే 1 లీటర్ కి దీని మైలేజ్ ఎంతో బయటపడుతుంది. అసలే పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నారు. సో ఎక్స్పెరిమెంట్ కోసం ఎక్కువ పెట్రోల్ వేస్ట్ చేయదలుచుకోలేదు. 200 ml పెట్రోల్. సో ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ట్యాంక్ లో ఈ 200 ml పోసి మైలేజ్ టెస్ట్ చేద్దాము. సో 200 ml ఎందుకు తీసుకొచ్చాను అంటే 200 ml అంటే వేస్టేజ్ తక్కువ, ఓన్లీ మైలేజ్ టెస్ట్ కోసం లీటర్ పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి పోసేద్దాం. కరెక్ట్గా పడుమ్మా. ఓకే, అలాగే పడు. సో దిస్ ఈజ్ 200 ml ఆఫ్ పెట్రోల్. సో 200 ml పెట్రోల్ ఇంకా పోసాము. ఇక్కడ దీంట్లో ఇంకా మీకు మాయా లేదు, మర్మం లేదు అనమాట. ఇంకా డైరెక్ట్గా పెట్రోల్ పోయడం జరిగింది. ఇంకా క్యాప్ పెడదాం. చూద్దాం. నా భవిష్యత్తు ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది, నేను ఇంటికి వెళ్ళాలా లేదా అనేది. సో యా, స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఇంజన్ చెక్ లైట్ వచ్చింది, అది ఒకసారి చూద్దాం. ఓకే, బండి ఓకే, సైడ్ స్టాండ్. ఎస్, బైక్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అండ్ ట్రిప్ ఏ రీసెట్ కూడా చేద్దాం. సో ట్రిప్ ఏ చూడొచ్చు 0 అయిపోయింది. సో ట్రిప్ ఏని కూడా మనం రీసెట్ అయితే చేసాము. సో ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసాం విత్ 200 ml ఆఫ్ పెట్రోల్. రిజల్ట్స్ చూసే ముందు ఎంత మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం సిటీలోకి అయితే వెళ్దాం మైలేజ్ టెస్ట్ చేయడానికి. సిటీకి దగ్గరలోనే ఉన్నాం. సో సిటీలోకి వెళ్ళగానే మనం మాట్లాడుకుందాం. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇంకా మనం సిటీలోకి అయితే వెళ్దాము, వెళ్ళి చూద్దాం. అండ్ స్పీడ్ వచ్చేసరికి 50 లోపే వెళ్తున్నా, 50 దాటట్లేదు. సో దట్ ఏంటంటే సిటీలో వెళ్లే స్పీడ్ లిమిట్స్ ప్రకారం అయితే ఇదే స్పీడ్ అనమాట. సక్సెస్ఫుల్ గా 3 కిలోమీటర్స్ కూడా క్రాస్ చేసేసాము. సో వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు 4.2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. జరగలేదు, ఏం లేదు, స్మూత్ గా వెళ్తుంది. చెక్ లైట్ మాత్రం ఆన్ లో ఉంది. సక్సెస్ఫుల్ గా 5.6 కిలోమీటర్స్ అయితే మనం దాటాము. సో 5.5 కిలోమీటర్లు దాటేసాం. ఇంకా జర్క్స్ గానీ లేకపోతే పెట్రోల్ అయిపోతున్న ఫీలింగ్ గానీ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఇది వెళ్తుందో. ఆల్మోస్ట్ ఇంకా 5.7 అంటే ఇంక 6 కిలోమీటర్స్ వచ్చేసినట్టే. సో ఇంకా ప్రస్తుతానికి జర్క్స్ గానీ లేకపోతే ల్యాగ్ గానీ ఏం లేవు. బండి ఇంకా పవర్ఫుల్ గానే ఫీల్ అవుతుంది. సో ప్రస్తుతానికి 7.3 వరకు అయితే వచ్చింది. ఇంకా అట్లీస్ట్ 100 ml కూడా కన్జ్యూమ్ అవ్వలేదు అని చూపిస్తుంది. సో ఫైనల్ గా 8.60 100 ml కన్జ్యూమ్ అయిందని అయితే చూపిస్తుంది. సో ట్రాఫిక్ లోకి అయితే వచ్చేసాం. 10 కిలోమీటర్స్ అయ్యింది. చాలా ప్రాపర్ గా పవర్ తో వెళ్తుంది. సో పవర్ అయితే ఫీల్ అవుతున్నా. సో 11.2 కిలోమీటర్స్ టచ్ చేసాము. కొంచెం జర్క్ ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత కొంచెం లాగుతుంది బండి వెనక్కి. సో పెట్రోల్ అయిపోతుందనే సంకేతం. సో మొత్తానికి 12.1 అయితే టచ్ చేసింది. ఇంకా వెళ్తుంది. భయంకరంగా అయితే జర్క్స్ రావట్లా, కానీ పెట్రోల్ లేదు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడక్కడ లాగ్ అవుతుంది. 12.5 మార్క్ అయితే దాటింది ప్రస్తుతానికైతే. చూద్దాం ఈసారి. ఇప్పుడు దీనికి ఇంకో పెద్ద ఛాలెంజ్, ఫ్లైఓవర్ ఎక్కించే పని. సో ఓకే, అయిపోతుంది పెట్రోల్. ఫ్లైఓవర్ ఎక్కేదాకా ఉంటుందో లేదో చూద్దాం. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. సో చూడొచ్చు ఫ్లైఓవర్ ఎక్కుతుంది. అండ్ ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ మార్క్ ని ఇప్పుడు ఇది టచ్ చేస్తుంది. సో అయిపోయినట్టే. 12.9 అంటే 13, అదిగో 13 కిలోమీటర్స్ మార్క్ అయితే టచ్ చేసింది. ఫ్లైఓవర్ ఎక్కాం. ఫ్లైఓవర్ ఎక్కినా సరే ప్రస్తుతానికి అయితే బాగానే వెళ్తుంది. సో చూద్దాం ఇంకెంత దూరం వెళ్తుందో. సో ప్రస్తుతానికి అయితే 13.7 మార్క్ అయితే టచ్ చేసింది. ఇంకా పవర్ డ్రాప్ ఉంది కానీ వెళ్తుంది, అప్పుడప్పుడు ఆగుతుంది. సో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది సినిమా అని అర్థం. బట్ ఏంటి అంటే ఫైనల్ లెవెల్ వరకు పుష్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా. సో సో ప్రస్తుతానికి అయితే ఆగుతుంది, స్టార్ట్ అవుతుంది, వెళ్తుంది, ఇబ్బంది పడుతుంది. 14.3 కిలోమీటర్స్ కి వచ్చాము. సో హార్డ్లీ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ మేక్ అరౌండ్ 15. ఎస్, ఆగిపోయింది మళ్ళీ.
కరెక్ట్ గా రౌండ్ అబౌట్ చూసి ఆగిపోయింది. అన్న బుద్ధి కన్నా అవ్వవే, అవ్వు స్టార్ట్ అవ్వు. అయింది, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కానీ ఎంత దూరం వెళ్తుందో తెలీదు. చెప్పినట్టు అయిపోయింది. 14.5 ఇంకా డెడ్ వార్నింగ్ ఇచ్చింది. చూద్దాం. 14.6 వెనకాల నిగనగలాడే BMW వస్తుంది. ఓకే, 14.7 కి మళ్ళీ ఆగింది. ఎన్నిసార్లు అవుతావు ఇలాగా? బ్రో ఈస్ లిటరల్లీ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్. అయిందండో, అయింది 14.7 దగ్గర మళ్ళీ అయింది. సో చెప్పాను కదా, నాకు తెలిసింది 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ లో ఉన్నట్టుంది. జాగ్రత్తగా మళ్ళీ స్టార్ట్ అయింది అదిగో 14.8. సో అలాంటి రౌండ్ అబౌట్ చూసుకుంటే భయం వేస్తుంది. ఇదిగోండి 14.9. ఇదైతే 15 టచ్ చేస్తుంది ఖచ్చితంగా. నాకు మ్యాటర్ అర్థమైంది. 15 టచ్ చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. 15 టచ్ చేసింది, బండి కూడా ఆగిపోయింది. ఎందుకన్నా అలాంటి వైలెంట్ డిసిషన్లు తీసుకుంటావు? కొంచెం ముందుకెళ్ళొచ్చుగా. అంతే ఫ్రెండ్స్. అయింది ఆగిపోయింది. ఓకే, 15 కిలోమీటర్స్ టచ్ చేసిన తర్వాత కూడా బండి ముందుకు వెళ్తుంది. ఎస్, కొంచెం వెళ్తుంది. 15.1, 15.2. జనరల్ గా మీరెంత స్ట్రెస్ చేయక్కర్లేదు. నేను మైలేజ్ టెస్ట్ చాలా జెన్యున్ గా ఉండాలని చెప్పి నా ఫ్యూయల్ ఇంజెక్టర్ ని బలంగా పెట్టి చేస్తున్న వీడియో ఇది. 15.4, 15.5 ఇంజన్ లైట్ చెక్ లైట్ బ్లింక్ కూడా అవుతుంది. .6 ఆకో మగధీరా. సో 15.6 కి మన మగధీరుడు ఆగిపోయాడు. అంతే, 15.6. ఇది కన్క్లూజన్. అయితే 200 ml ఆఫ్ పెట్రోల్ కి 15.6 అయితే వచ్చింది. సో చూసారు కదా, ఈ SP125 25 రూపీస్ పెట్రోల్ తో 15.6 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో 200 ml ఆఫ్ పెట్రోల్ కి 15.6 అయితే వచ్చింది. అంటే పర్ లీటర్ 78 మైలేజ్ అయితే ఇస్తుంది సిటీలో. అండ్ ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నిఖిల్ రెజిమెంట్ ని ఫాలో చేయండి.